ఈరోజు రాత్రి అందరికీ కంపెనీ నుండి లారీలు వస్తున్నాయి. దానివల్ల అందరికీ పెట్రోల్ రేపటి నుండి ఫ్రీగా దొరుకుతుంది. ఎటువంటి గాబరపడవలసిన అవసరం లేదు. అలాగే డీజిల్ ఆయిల్ కూడా అన్నిటికీ అన్ని బంకులకి వస్తున్నారు. ఇప్పుడు దాకా డీజిల్ ఆయిల్ కంపెనీ వాళ్ళు కోటా మీద ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డీజిల్ ఆయిల్ నిన్న చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అందరికీ డీజిల్ ఆయిల్ ఇస్తున్నారు. సో డీజిల్ ఆయిల్ కూడా ఫ్రీ అవుతుంది. అది అందుకు జనాలు ఎవరు గాబరపడవలసిన అవసరం లేదు. రేటు పెరగడం కానీ సరుకు దొరకకపోవడం కానీ అటువంటిది ఏం లేదు. కేవలం జనాలు ఎందుకు ఆందోళన చెంది ఇవన్నీ గాబరవుతున్నారు అంతే. నుంచి కూడా అందరికీ పెట్రోల్ అందే అవకాశం ఉంది. తప్పకుండా అందరికీ ఉన్నదండి. ఇవాళ ఉదయం నుండి మేము అమ్ముతున్నాం ఇక్కడ. సేమ్ అదే క్యూ అదే అలాగే జనం అవుతుంది. ఇప్పుడు మనకి తెలిసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు సూర్యమ్మల బంకుకి ఆయిల్ వచ్చింది. అలాగే మాది ఇవాళ రాత్రికి వస్తుంది, బయలుదేరింది, ఇంకా దారి లేదు. అలాగే పెద్దపాటి రోడ్లో టీవీకే బ్రదర్స్ అని ఉన్నారు, వాళ్ళకి కూడా వచ్చింది. అంటే ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం ప్రజలు నిరభ్యంతరంగా హ్యాపీగా ఉండొచ్చు. ఆదివారం కాబట్టి రాలేదు. ఆదివారం ఈ జనాలకి ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల విపరీతంగా జనాలు అన్ని బంకుల్లోని సేల్ తీసుకున్నారు, పర్చేజ్ చేశారు ఎక్కువ. అందువల్ల ఆ బంకుల్లో ఆయిల్ అయిపోయింది. అంతకుమించి వేరే ఇదేంటి లేదు. రేట్ ఏం పెరగలేదు, పాత రేటే ఉన్నది. ఇప్పటికీ గత 6 నెలల నుండి అదే రేటు ఉంది.